పిచ్చిదాను ఏడుతావు ఎందుకు ఎందుకు మరి ఎందుకు ఏడుతాను స్కూల్ కూడా వద్దాడు తీసుకొచ్చుకుంటావా ఆడికి కనుక మేడం పొట్టు తిడుతుంది స్కూల్ కాడికి అంత పిచ్చిదానికి ఏడుతుంది ఏడుతుంది మరి ఎట్లా అద్దా స్కూల్ గొప్ప నడు నీ లెక్కనే జాక్కుని అన్నమాట ఆ స్కూల్కి ఆడు మంచిగా ఆడుకుంటాడు ఎవరైనా పోయి అడిగినావు కదా బాక్స్ ఇచ్చేటప్పుడు మళ్ళీ డబ్బులు ఎందుకు అడుగుతాను ఎందుకు పట్టుకొచ్చుకోదు చదువుకోవద్దు ఆడు ఎప్పుడు అలవాటు అవుతాడు ఇంకా స్కూల్స్ స్టార్ట్ ఇవన్నీ దోమేశం అబ్బా వెల్కమ్ బ్యాక్ టు సో ఇక స్కూల్ స్టార్ట్ అయింది ముఖాలు ఎట్లా పెట్టారు ఒకసారి చూడాలి స్కూల్ స్టార్ట్ అయింది ముఖాలకి ఇట్లా పెట్టారు ఇవి తినాలి ఇప్పుడు స్కూల్ కోవాలి కదా మమ్మీ టిఫిన్ చేసింది ఆల్రెడీ మంచి మంచి మసాలా తింటావా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ కదా ఇవి చేతిలో పెట్టి కదా ఓయ్ ఏది మంచిగా ఉంది తింటావా అది అవును ఇప్పుడు ఒక ముచ్చట చెప్పారు ఇద్దరు ఇప్పుడు స్కూల్కి వెళ్ళుడే కదా పోతానా స్కూల్కి పోడే కదా స్కూల్ అంటే అని రెడీ చేసిందబ్బా సాత్విక మొత్తానికైతే ఇక కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే లేటెస్ట్ చట్నీ రెడీ ఇదేంటిది బెండకాయ ఫ్రై రెడీ ఓవరాల్గా మొత్తం రెడీ చేసేది వీళ్ళని తయారు చేసిన లేట్ సో బాక్సెస్ రెడీ యా టిఫిన్ కార్యక్రమాల వేళకి స్వాగతం సుస్వాగతం సో టిఫిన్ చేస్తారు వేసిందంటే స్కూల్కి వెళ్ళడమే ఫస్ట్ డే స్కూల్ యూనిఫామ్ కొత్తగా మంచుకుందే ఇప్పుడు పోతాడో వాళ్ళ కూర్చొని ఏడుతాడో నాకు అర్థమవుతలేదు ఇవన్నీ తయారు చేయమంటాడు స్నాక్స్ పెట్టమంటాడు అన్నీ పెట్టమంటాడు ఇదైతే ఉంటుంది ఇది గుడ్ బై దీనికి అలవాటే కాబట్టి ఇక దీనికి టై వస్తుంది ఇంకేంటిది బెల్ట్ వస్తుంది ఇక ఎక్కడ ఆగుతుంది పెట్టిది ఇది స్కూల్లో కూర్చోవాలి డాడీ ఎడవద్దు ఓకేనా ఓకేనా ఉంటా కదా స్కూల్లో ఉంది తమ్మునికి ఒక బ్యాగ్ నీకు ఒక బ్యాగ్ బేటా సరే వాడు ఏం గీకాడు నువ్వు స్కూల్ ఉండాలి ఏడవద్దు మేడం మంచిగా నీకు చెప్తుంది పృథ్వీకి కూసో మమ్మీ డాడీ వెళ్ళని వాళ్ళు వర్క్ చేసుకుంటాను ఏబీసీలు రాయి అని చెప్తుంది ఓకేనా ఓకే చూద్దాం తినండి ఫస్ట్ సింబలీలు పట్టినా ఈ బాటిల్ పోకుండా చెప్పాలి మేడం వాళ్ళకి అసలే రేటా మిడిల్ క్లాస్ ఇట్లుంటుంది అనమాట బాటిల్ పోతాయి వేసుకున్నావానే నువ్వు వేసుకున్నావు షూస్ రెడీ బ్యాగులు కూడా రెడీసి స్నాక్స్ పెట్టేసినావా ఈ ఖర్చులు చెర పెట్టేసినావా అన్నయ్యాడు కృషి ఇట్రా ఇట్రా జేజీ మొక్కుతుందా కర్చీఫ్లు వాటర్ బాటిల్ పోగొట్టుకోకండి ఈ స్కూల్ అని పోతాను కానీ ఇవన్నీ ఎక్కించినాక ఆడ ఉండకపోవాలని సంగతి ఉంటుంది ఉంటా స్కూల్ ఉంటావా స్కూల్ ఉంటావా అని ఓకే టీచర్ ఏం చెప్తే అది చెయ్యి ఓకే ఓకే ఏయ్ జయ ముక్తు తుడుచుకుంటాను మమ్మీ నడు దుడుచుకోకి ఇది టవల్తో దుడుచుకో ఇగో దుడుచు మొత్తానికైతే రెడీ అమ్మా ఇక ఇప్పుడు చూడాలి అడిగాక మరి ఉంటాడా ఉండడా అనేది అగో స్టైల్ వర్డ్లలో ఫస్ట్ ఉన్నాడమ్మా एक नंबर का राजा 2 नंबर का उधर है और 10 नंबर उधर है मैं 20 नंबर है ఏమేమి అడుగుతాడు చాకస్ పెట్టినావు ఏంటంటే ఈ సోకలకే ఉన్నాడు ఆడు కూర్చుంటాడు పోయే ఫస్ట్
ఆడు ఉంటాడో ఉండడో తెలియదు. పెద్దన కింద ఉన్నాడు. చలో స్కూల్. బావ చిన్న బావును పెద్దవాళ్ళు అయితే అమ్మని తీసుకొని వచ్చిర్రు హెల్త్ మంచిగా లేకుంటే. కృషిక్ కృషిక్ ఏడి ఎక్కడున్నావు? వేర్ ఈజ్ యువర్ దొంగ ఎక్కడున్నాడు? మమ్మీ రాని బ్యాగులు మోసే టైం వచ్చిందమ్మా మళ్ళీ డైలీగా. ముగ్గులు ఎత్తాడు స్కూల్ టైంలో. నువ్వు ఇక్కడికి అంట లోపలికి, అర్థమైందా? మీది పోతారా? మీది అలా పోతా అంటాడు. అది కూడా వాళ్ళు ఆడుకుంటారు మంచిగా అందరు అక్కడ, వాళ్ళతోటి ఆడుకోవాలి నువ్వు, సరేనా? పైన పోతా అంటాడు. ఇప్పుడు ఇక మీ ఫ్రెండ్ ఆయా మేము అవుతుంది, ఈ మీదికి వస్తుంది, ఈయనే ఉంటుంది ఫ్రెండ్ని. కృత్విక్ మేడం వచ్చింది, మేడం వాళ్ళు వచ్చారు, అందరు వచ్చారు. ఓకేనా? అర్థం కాలే. ఏం ఉండని చెప్పు. అది 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 ఆయ్ అది తాగద్దు, అద్దు అద్దు. అచ్చరా ఆయమ్మ నీకు మంచిగా జ్యూస్ ఇచ్చిందా? అన్ని గిట్లా చేయొద్దు కృత్విక్ నువ్వు, సరేనా? కృత్విక్ ఇగో ఈ బండి మీద ఆడుకో, బండి మీద ఆడుకో, ఓకేనా? ఇలా దిగుతావా? అలా దిగు. ఇలా దిగుతావా? ఇలా దిగు. సరే అల్లకు, ఓకే? వాళ్ళు క్యాచ్ ఆడుకుంటారు. ఇల్లకురా ఇట్లా ఇందా అల్లకు లోపలికి వెళ్ళు. తీసుకొచ్చుకుంటుందట. మరి ఎందుకు వేసినా అసలు దగ్గరనే ఉంచుకొని చదువుకో, చదువు చెప్పు నువ్వే. గట్లున్నది పప్పి. మరి ఆడు ఎట్లా అలవాటు కావాలి? మరి ఏడితే ఒక్కరోజు ఎడతాడు, 2 రోజులు ఎడతాడు, 3 రోజులు ఎడతాడు, తర్వాత అలవాటు అవుతాడు కదా. ఆడికొస్తే పోయినాక అలవాటు అవుతాడు. చుట్టుకుంటాను ఇక బాసింగా పలాలే స్కూల్కి పోయినాడే. ఎడుతుంది మరి ఎట్లా అద్దా స్కూల్కి పంపవా? నడు నీ లెక్కనే జాక్కొని పోమంటారా స్కూల్కి? నాడు మన పని మనకు ఉన్నది, గోలు కావడం ఇవన్నీ తిన, అమ్మ ఇవన్నీ తినుకోవాలి, అని చేసుకోవాలి. ఎంత కథ ఉన్నది. గొర్రె అవుతాడు ఓ అని. నన్ను ఇంకేమన్నా లోపలికి రాయిగో, లోపల కూర్చో, పెయ్య కూర్చొని ఆడుకుంటాడట. గట్లా ఇగో ఇది తీసిరు తిను. కావాలి నాకు డాగు కావాలి అన్నట్టున్నది. కుతుకాలంటే చదువుకున్నాడు అంతా. ఎప్పుడు వస్తుంది? 4 సంవత్సరాలు ఇంట్లోనే ఉంటాడు. ఏమేడు వాడు?
ఆడు మంచిగా ఆడుకుంటాడు. ఎవరికి పోయి అడిగినావు కదా బాక్స్ ఇచ్చేటప్పుడు, మళ్ళీ డబల్ ఎందుకు అడుగుతాను? ఎందుకు పట్టుకొచ్చుకోవు? చదువుకోవద్దు ఆడు. ఎప్పుడు అలవాటు అవుతాడు ఇంకా? మమ్మీని ఎన్నిసార్లు కలవరిస్తాడేమో. ఏంది తీసుకో. ఇంకా వాడు ఏడితే నీకు ఫోన్ చేస్తారు కదా, నేను ఎందుకు అట్లా చేస్తాను? చేయకపోతే కూడా కష్టమేనా? మంచిగా ఆడుకుంటాను కాబట్టి చేస్తలేరు. మరి ఎట్లా ఉండదు, పిల్లలు లేకపోతే ఇల్లంతా పోసిపోతుంది. ఇక అసంటప్పుడు స్కూల్ పంపేది ఇట్లే వచ్చుకో. ఇంట్లో ఉండి ఉండి అలవాటు అయిపోయింది డైరెక్ట్. మరే పిచ్చిదానివా ఏడుతావు? ఎందుకు మరి ఎందుకు ఏడుతాను? స్కూల్ కూడా వద్దాడు. తీసుకొచ్చుకుంటావా? ఆడికి కనుక మేడం పొట్టు తిడుతుంది స్కూల్ కాడికి. అంత పిచ్చిదానికి ఏడుతుంది మెంటల్. స్కూల్ కూడా వద్దానే మెంటల్ లానా ఏడ్చినందుకే. అరే మెంటలా అయితే పంపిస్తారు కదా. ఇప్పుడు 11:30 12 అయిపోతే స్కూల్ అయిపోతుంది కదా, అప్పుడు తీసుకొచ్చుకోవచ్చు. మార్నింగ్ ఇంకో గంట టైం ఉన్నది. ఏమద్దు, ఫస్ట్ రోజు మంచిగా అలవాటు అవుతాడు. ముఖం పెట్టుకొని ఏడుతుంది. చూపి నీ ముఖం చూపి ఒకసారి. చూపి. ఎందుకు అవుతుంది? ఏమో కాదు, కోడలు పెళ్లి చేసి కోడలు అదేమంటారు, అత్తగారింటికి పంపినట్టు ఏడవ పడుతుంది. అప్పుడు పెద్దగా ఇప్పుడు చిన్నగా ఉన్నాడా? మంచిగానే ఉంటాడు. ఆడికైతే దొరా. ఏమైంది ఏమైంది కొత్త ఫస్ట్ నుంచి మీరు చూసుకుంటూ వస్తారు కదా వీడియో. ఫస్ట్ డే స్కూల్ స్టార్ట్ అయిన బుక్లు ఆల్రెడీ స్కూల్ ఇస్తారన్నమాట. ఇది మా పెద్దోంది 2nd క్లాసు ప్లస్ ఇది యూకేజీ చిన్నది. బట్టలు ఎత్తున్నాం. టైం ఏమో 11 అవుతుంది. ఇప్పుడు కంప్లీట్గా బట్టలు వేస్తే రేపు మార్నింగ్ మండే రోజు సార్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే అక్కడనే ఉంచుకుంటారు అన్నమాట ఇవన్నీ. సో అక్కడనే ఉంచుకొని ఓన్లీ హోంవర్క్ సంబంధించినవి పంపిస్తారు. అవునా? చిన్న కొల్లేగలు బజ్జున్నాయి. మళ్ళీ మార్నింగ్ లేవాలి, ఇక మళ్ళా వ్యవస్థ స్టార్ట్. దెబ్బ స్కూల్కు టిఫిన్స్ చేసుడు, లంచ్ బాక్సులు పెట్టుడు, నాకు లంచ్ బాక్సులు పెట్టుడు, ఇవన్నీ మళ్ళీ ప్రిపరేషన్స్ సెట్ చేసుడు, బ్యాగులలో పెట్టి సార్ వాళ్ళకి అప్పగించడు. చాలా పెద్ద పని ఉన్నది కదా మేడం. కానీ నేను చేస్తా, కానీ ఈమె పేరు పడుద్ది. ఇప్పుడు ఏం చేస్తలేడు, ఇప్పుడు చూడు ఎంత మంచిగా 2 పెట్టినా సెట్ చేసిన నీట్గా. ఓడి అమ్మ గిట్ల పెట్టినా సెట్ చేసిన మొత్తానికి. చెప్పేది అంటే మరి ఇదంతా ఎవరు ఇప్పుడు? ఇది ఎవరు వ్యవస్థ? తండ్రి చేస్తున్నది. ఇవన్నీ వచ్చినాయి. ఇంత కూడా నువ్వు వర్క్ చేయకపోతే ఎట్లా? తండ్రి చెప్తేనే ఇవన్నీ వచ్చాయి. మళ్ళీ చేయాలి అంటే కదా అంటున్నావా? 10 బుక్కులు 20 బుక్కులు అంటే చేయగలకి బ్యాగుడు సంచులు అంటే రెడీ చేస్తాను. గమ్మత్ ఏడ్చింది కానీ ఫస్ట్ రోజు ఎట్లా ఏడ్చాడు? ఇంటికి వచ్చినాక ఏడ్చిండు వాడు. మళ్ళా తీసుకోపోనికి రాలేదు అనుకోని ఏడ్చిండా? అప్పగింతలు లెక్క తల్లే నన్ను ఎందుకు ఇడిచిపెట్టిర్రే స్కూల్లా? మరి స్కూల్ వద్దా? ఆడిపోవుడు వద్దా? నీ లెక్కనే చాక్కోమంటావా? టెర్రస్ మీద లేకపోతే పరుపుల సందులల్లా? అబ్బా అబ్బా అబ్బా. రాజధాని హై స్కూల్, రాజధాని మోడల్ హై స్కూల్ ఎక్కడ? సారీ రాజధాని మోడల్ హై స్కూల్.
ఇక నువ్వు ఆగుతలేవు కదా. సో ఇది ఫ్రెండ్స్ చూడండి వీడియో. సో ఇట్లా కష్టపడుతుంది సాత్విక. ఓకే